పానీపూరి తింటున్నారా? పానీపూరి పేరు చెప్పగానే నోట్లో నీరూరుతున్నాయా? ఈ పేరు చెబితే చాలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు. మనకే కాక విదేశీయులకు కూడా పానీపూరి ఫేవరెట్ స్నాక్ ఐటమ్ గా మారిందని చెప్పొచ్చు. ఇక చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో అయితే గల్లీకి 2-3 పానీపూరి బళ్ళు దర్శనమిస్తూ ఉంటాయి. పిల్లలు, యువత, మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ మెనూలో కూడా పానీపూరి ఉంటుందంటే దాని క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. చాలా మంది పెళ్లి భోజనంలో పానీపూరి పెడుతూ ఉంటారు. అంతలా ఇది మన జీవితాల్లో భాగమైపోయింది. అయితే ఇప్పుడు పానీపూరి ముచ్చటెందుకు వచ్చింది? అసలేం జరిగింది? మరోవైపు పానీపూరి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా చోట్ల పానీపూరి బండి చుట్టూ ఉండే వాతావరణం ఎంతో అపరిశుభ్రంగా ఉంటుంది. ఇక పానీపూరి కోసం వాడే నీరు, అక్కడ వాడే పదార్థాల నాణ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక వర్షాకాలంలో పానీపూరి తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ క్రమంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పానీపూరి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. పానీపూరి తింటే క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పానీపూరి తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలిందట. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే అనేక రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతూ ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పానీపూరిలో వినియోగించే కృత్రిమ కలర్స్ లో ఏకంగా క్యాన్సర్ కారకాలున్నట్లు వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో సహా 79 చోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు గుర్తించారు. చాలా రకాల పానీపూరి నమూనాలో వాటిలో ఉపయోగించే పాస్ స్వీట్ చిల్లీ పౌడర్ లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా వరకు నమూనాల్లో సన్సెట్ యెల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోసిస్ రంగులున్నట్లు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు. బెంగళూరులో సేకరించిన 49 శాంపిల్స్ లో సుమారు 19 నమూనాలలో సింథటిక్ రంగులున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పానీపూరి తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాసులు, స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో వాడే కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇటీవల గోబీ మంచూరియా, కబాబు వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పుడు ఆ జాబితాలో పానీపూరి కూడా చేరింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.